విధుల్లోకి రానివ్వలేదని గొడవ. ఇంకో రోజేమో ప్రత్యర్థుల మాటలపై ఘర్షణ. మరో రోజు పోలీసుల తీరుపై వివాదం. ఇలా అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొన్నాళ్లుగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పంచాయతీకి అంతం లేకుండా పోతుంది. వీళ్ళిద్దరి వివాదం అధికారులు, పోలీసులకు తలనొప్పిగా మారింది. అసలు పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవలకు కారణమేంటి? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచినప్పటి నుంచి ఇక్కడ ఇద్దరు నేతల మధ్య వివాదం ముదురుతోంది. సుప్రీంకోర్టు ఆర్డర్తో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చాక పోలీసులకు చెల్లించాల్సిన డబ్బుపై వివాదం నెలకొంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాడిపత్రలోని భగత్ సింగ్ నగర్లో పెద్దారెడ్డి ఇల్లు కట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటిపై వివాదం నడుస్తోంది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. దీన్ని కూల్చేస్తారంటూ చాలాసార్లు హెచ్చరించారు కూడా. నోటీసులు ఇచ్చి సర్వేలు సైతం చేయించారు. మున్సిపల్ అధికారులు సర్వే చేసే 2 సెంట్ల మేర ఆక్రమణ జరిగిందని తేల్చారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. చివరికి ఈ విషయం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇక ఇంతలోనే పెద్దారెడ్డి ఇంటి గేటు విషయంలో మరోసారి రచ్చ జరిగింది. వాస్తు ప్రకారం పడమర వైపుకు గేటు నిర్మించాలని తన ఇంటి కాంపౌండ్ను తొలగించారు పెద్దారెడ్డి. ఈ విషయం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలిసిందే. జేసీ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటికి రావడం, జేసీ ఇంటి వద్దకు ఆయన వర్గీయులు చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏఎస్పీ రోహిత్ కుమార్ పోలీసు బలగాలతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వచ్చారు. ఇంటికి సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తుండగా కాంపౌండ్ వాల్ ఎలా పగలగొట్టి గేట్లు పెడతారని మున్సిపల్ అధికారులు ప్రశ్నించినట్లుగా సమాచారం. చివరికి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పగలగొట్టిన గోడను తిరిగి నిర్మించారు. పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి మున్సిపల్ అధికారులతో కలిసి గేటు మూసివేయించారు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందే. వాస్తవంగా పెద్దారెడ్డి ఇంటి వివాదం హైకోర్టులో ఉండటంతో ఆ ఇంటికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేయకూడదు. అలా చేస్తే కోర్టును ధిక్కరించినట్టు అవుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12న అధికారులు పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేశారు. మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేకుండానే భవనం నిర్మించారని నిర్ధారించారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. మొత్తానికి ఇలా తాడిపత్రి నిత్యం నివురుగప్పిన నిప్పులాగానే ఉంటోంది. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.